Types in MongoDB. నెక్స్ట్ వీడియో నుంచి MongoDB ప్రాక్టికల్ చూద్దాం, దాని ఎగ్జిక్యూషన్ ఇన్ మై కంప్యూటర్. ఓకేనా, చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలే. సో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, మీ ఫ్రెండ్స్ కూడా చేయండి. ఇంకా మీకు ఏ ప్లేలిస్ట్ కావాలో కామెంట్ సెక్షన్లో పెట్టండి. మ్యాక్సిమం వరకు బీటెక్ ఉన్న సబ్జెక్ట్స్ అన్నీ ప్లేలిస్ట్లు మన ఛానల్లో ఉన్నాయి, మీ ఫ్రెండ్స్ కూడా చేయండి, షేర్ చేయండి. ఏం లేవు, సేమ్ మీ డాటా టైప్స్ మీకు తెలిసే ఉంటాయి, అన్ని తెలిసిన డాటా టైప్సే, కొత్త డాటా టైప్స్ ఏం లేవు. అందుకే నేను డెప్త్లోకి వెళ్తాను, జస్ట్ ఓవర్వ్యూ ఇచ్చేసిన. మాంగోడీబీలో ఏమేమి డాటా టైప్స్ ఉంటాయి. స్ట్రింగ్ ఉంటుంది ఇక్కడ. స్ట్రింగ్ ఎట్లా చేస్తావు, డబుల్ కోర్స్ పెడతావు, పెట్టేసి నేమ్ పెట్టేసి ఇస్ ఎ నేమ్. నేమ్స్ అన్ని స్ట్రింగ్స్ వస్తాయి. ఇక నంబర్స్ అంటే ఇక ఇంటీజర్స్, డబుల్స్. ఓకే, ఇంటీజర్స్ 1 2 3 4. ఇక ఫ్లోట్ నెంబర్స్ అన్ని డబుల్స్ అనుకోవచ్చు మనం. సో ఏజ్ 21 ఎగ్జాంపుల్. బూలియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్, అది బూలియన్ కిందకి వస్తుంది. ఓకే, అరే ఏంటిది, కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇక్కడ చూడు, సి, జావా ప్రోగ్రామింగ్, కామా పెట్టి పైథాన్, షీట్ షాప్ అట్లా పెట్టుకోవచ్చు మనం. అరే ఏం చేస్తుంది, ఇట్స్ కంటైనర్ విచ్ స్టోర్స్ ఇట్స్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ అనమాట, ఇట్స్ కంటైనర్. సో ఈ ఆబ్జెక్టివ్ ఏంటిది, నెక్స్టెడ్ డాక్యుమెంట్. ఇప్పుడు చూడు, అడ్రస్, సిటీ అండ్ హైదరాబాద్. సో అట్లా నెక్స్టెడ్ డాక్యుమెంట్ని స్టోర్ చేసుకుంటే ఆబ్జెక్ట్ వాడతాం మనం. డేట్ అంటే ఐఎస్ఓ డేటు. నల్ అంటే నల్ ఏం లేకపోతే మనం నల్ పెట్టుకోవచ్చు. ఆబ్జెక్ట్ ఐడి, ఇది యూనిక్ ఐడి అనమాట ఫర్ డాక్యుమెంట్స్కి. ఓకేనా, ప్రతి చాప్టర్ నోట్స్ యొక్క డిస్క్రిప్షన్ డ్రైవ్ లింక్లు ఉంటాయి. ఈ నోట్స్ అన్నీ అక్కడికి వెళ్ళి చూడండి, ఒకవేళ మీకు వీడియో క్లారిటీ లేకపోతే.